తెలంగాణ ఇండియన్ మార్కెట్ కు గేట్వే లాంటిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఇంటర్నేషనల్ కంపెనీలను ఆహ్వానించారు సీఎం. ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణలో అద్భుత అవకాశాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు ఇతర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన అమెరికా ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, శాంతి భద్రతలకు ఢోకా లేని హైదరాబాద్ పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని తెలిపారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటు ఉందన్నారు. దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారంగా నిలిచిందని సీఎం తెలిపారు. జీసీసీలకు గమ్యస్థానమైన హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ఇండియన్ మార్కెట్కు గేట్వే లాంటిదని, ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందన్నారు. అందువల్ల తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుందని సీఎం తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్-ఫ్రంట్ తరహాలో హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రైపోర్ట్, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. హైదరాబాద్లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే ట్రెండ్ మార్చి ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి ఈ సమావేశంలో భారీ స్పందన లభించింది. సిస్కో మాజీ సీఈఓ జాన్ చాంబర్స్ తదితర అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డిసెంబర్ 8, 9న తెలంగాణలో జరగబోయే తెలంగాణ రైజింగ్ కు పూర్తి మద్దతిస్తున్నామని అంతర్జాతీయ వ్యాపార వర్గాలు చెప్పాయి. హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరు కానున్నట్లు అమెరికా భారత్ వ్యూహాత్మక ఫోరం అధ్యక్షుడు ముఖేష్ ఆఘి తెలిపారు.